కానీ ఒరిజినల్ వర్షన్ జిరాక్స్ అయిందనుకోండి, అప్పుడు ఎవరు లాభం ఉంటుంది? కామన్ సెన్స్ విల్ టెల్ యూ ఒరిజినల్కి లాభం కదా. సార్ సెక్యులరిజం అనే సెక్యులరిజం మీద పెద్ద చర్చ జరుగుతోంది సార్. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా ఒక కమెంట్ చేశారు, సెక్యులరిజం యూరోపియన్ నాట్ ఏ భారతీయ కాన్సెప్ట్ అని చెప్పేసి. నిజమా? అది ఇది చాలాసార్లు ఈ వార్త ఇవాళ ఇండియా కొత్త కాదు. గతంలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నుంచి మొదలుకొని చాలామంది చెప్పారు. వీళ్ళ వాదన ఏంటి అంటే, భారత రాజ్యాంగంలోని తొలి ప్రతిలో అంటే రాజ్యాంగం రాసినప్పుడు సెక్యులర్ అన్న పదం అందులో లేదు కదా. అది నిజమే. ఎమర్జెన్సీలో 75-76లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్ అన్న పదాన్ని దేశ రాజ్యాంగ ప్రియాంబుల్లో చేర్చారు. కానీ మరి డెమోక్రటిక్ అని ఉందా అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆన్సర్ ఉండదు. సో కానీ భారత రాజ్యాంగంలో మీరున్న ప్రొవిజన్ చూడండి. ఆర్టికల్ 9 ఏం చెప్తోంది? రాజ్యాంగ సిటిజన్షిప్ ఏం చెప్తోంది? దేశంలో ఒక మతానికి చెందిన వారికే పౌరసత్వం ఇస్తారా? అండ్ ఏ మతమైనా నువ్వు పాటించు, పౌరసత్వం ఇస్తారు కదా. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా? నాట్ రిలీజన్. సిటిజన్షిప్కి బేసిస్ అనేది నువ్వు డొమిసైల్, భారతదేశంలో ఉన్నావా లేదా అనే కదా. తర్వాత ఆర్టికల్ 15 మతం ప్రాతిపదిక వివక్ష ఉండకూడదు. ఆర్టికల్ 16 ఎంప్లాయ్మెంట్లో ఉండకూడదు. ఆర్టికల్ 25 మతాన్ని ఆచరించి విశ్వసించి ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉంటుంది. 25 నుంచి 29 వరకు ప్రభుత్వం పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ మతపరమైన కార్యక్రమాలకు పెట్టకూడదు. ఇవన్నీ రాజ్యాంగంలో ఉన్నాయి. ఇవన్నీ వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ ఓన్లీ మీన్స్ సెక్యులర్ కదా. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇట్ ఓన్లీ మీన్స్ సెక్యులర్, ఇంకా వేరే మీనింగ్ లేదు. పోనీ ఆ సెక్యులర్ అన్న పదం లేదు అన్న కాంట్రవర్సీ ఉండగా మీకు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో చాలా క్లియర్గా చెప్పారు, సెక్యులరిజం ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే భారత రాజ్యాంగంలో అది విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్నది. వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ ఓన్లీ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు. ఇప్పటి వరకు రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఉన్నదాన్ని 42వ రాజ్యాంగ సవరణ బహిరంగంగా బాహ్యపరిచింది మాత్రమే. అందువల్ల ఆ రాజ్యాంగం మొదటి నుంచి లౌకికమే అని ఇంత క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పు చెప్పినాక తమిళనాడు గవర్నర్ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా భాష్యం చెప్తే ఈ దేశ ప్రజాస్వామ్యం ఏం కావాలో ఒకసారి ఆలోచించండి. పోనీయండి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ చూడండి. కేటీ షా, ప్రొఫెసర్ కేటీ షా అనే అతను రాజ్యాంగ నిర్ణాయక సభలో ఒక ప్రతిపాదన చేస్తాడు. మన రాజ్యాంగంలో సెక్యులర్ అని రాయాలి, రాయకపోతే భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేము అంటూ పెడతారు. మరికొంతమంది అసలు సెక్యులర్ కాదు, ఇది హిందూయిజమే సెక్యులరు, అందువల్ల హిందూ రాజ్యంగా ఉండాలనే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అల్టిమేట్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెజారిటీ అభిప్రాయం ఏంటంటే, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, భారతీయ ప్రజా జీవితంలో మతాన్ని విడదీయరాంది, రిలీజన్ యాజ్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ లైఫ్ ఇన్ ఇండియా. కానీ సెక్యులర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏంటి? రాజ్యాంగాన్ని చూస్తే అర్థమెత్తలేదా అని చాలా క్లియర్గా అంబేద్కర్ ఇట్ ఈస్ సూపర్ఫ్లూయస్ అన్నాడు. సో ఇట్ ఈస్ రిడెండెన్సీ, సూపర్ఫ్లూయస్, వాగాడంబరము అన్నాడు. ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్, భారత రాజధాని న్యూఢిల్లీ అని చెప్పాం కదా. సో ఇప్పుడు మీరు నాగేశ్వరన్, నమస్తే నాగేశ్వరన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిటైర్డ్ ప్రొఫెసరు, అనేక పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నా, టీవీ ఛానల్లో మాట్లాడుతున్నా, శాసన మండలికి 2 సార్లు ఎన్నికైన, ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ విశ్లేషకులు అంటున్నారని నన్ను ఎందుకంటలేరు మరి రోజు? ఇవన్నీ నిజం కదా? ఇవన్నీ నిజమే కదా, అయినా అంటలేరు కదా. మరి నమస్తే నాగేశ్వర గారు వెల్కమ్ అంటున్నా, అంతే కదా. ఎందుకు రిడెండెన్సీ? ఇది ఎందుకు? అందరు తెలిసిందే కదా, కొత్తగా చెప్పేది ఏమున్నదని అంటలేరు. ఇలా అనకపోవడం వల్ల నేను కాకుండా పోను, ఇలా అనడం లేదు కనుక మీకు నా పట్ల గౌరవం లేకుండా పోదు కదా. అనాల్సిన అవసరం లేదు, ఇది అండర్స్టూడ్ కనుక అంటలేరు. అది కూడా అదే అంబేద్కర్ చెప్పింది, అది అయ్యా ఇట్ ఈస్ అండర్స్టూడ్, ఇట్ ఈస్ సూపర్ఫ్లూయస్, వై షుడ్ వి టెల్ ఇట్ అన్నాడు. సో ఇది తర్వాత మీకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇంకో చర్చ జరిగింది, ఈ రాజ్యాంగాన్ని ఎలా మొదలు పెట్టాలి అని. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని మొదలు పెట్టాలి అని చర్చ వచ్చింది.
అమెండ్మెంట్ కూడా హెచ్వి కామత్ అనే అతను సవరణ కూడా పెట్టాడు. ఒక్కసారి కాదు 3 సార్లు పెట్టాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని పెట్టాలి అని. ఒక ముస్లిం సభ్యుడు కూడా రాజ్యాంగ నిర్ణాయక సభలో ఉన్న ఒక ముస్లిం సభ్యుడు ఇదే కోరాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ పెట్టాలని. మీరు అటు హిందూ భావాలు ఉన్నవారు ఇటు ముస్లిం భావాలు ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని పెట్టాలి అని మొదలుపెట్టాడు. దీనిపైన కూడా చాలా చర్చ జరిగింది. చర్చ జరిగి రాజ్యాంగ నిర్ణాయక సభ అది కరెక్ట్ కాదు, సెక్యులర్ కాన్స్టిట్యూషన్ మనది, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన ఓటింగ్ కూడా జరిగితే మెజారిటీ సభ్యులు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఉండకూడదు అన్నారు. ఇంక ఇంతకనే ఏముంటుందండి. సో భారత రాజ్యాంగ ప్రియాంబుల్లోనే లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్ అండ్ యాక్షన్ అంటే నమ్మకము, విశ్వాసము, ఆలోచన, కార్యాచరణలో నీకు స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పారు. అసలు సెక్యులర్ కాబట్టి స్వేచ్ఛ ఎలా ఉంటుంది నాకు చెప్పండి. ఇప్పుడు పాకిస్తాన్లో స్వేచ్ఛ ఉంటుందా? పాకిస్తాన్లో మీకు మతరాజ్యాల్లో సౌదీ అరేబియాలో స్వేచ్ఛ ఉంటుందా? ఇప్పుడు సౌదీ అరేబియాలో ముస్లిమేతలు ఒకే రకంగా చూస్తారా? చూడరు కదా, ఎందుకంటే అది సెక్యులర్ రాజ్యమే కాదు. ఇది మీరు అమెరికాలో చూస్తారు, అమెరికాలో మెజారిటీ క్రిస్టియన్సే. మీరు కానీ అమెరికాలో క్రైస్తవులకు హిందువులకు తేడా చూస్తారా? మన వాళ్ళు చాలామంది హిందువులు ఉన్నారు కదా. ఇప్పుడు అమెరికా కనుక క్రిస్టియన్ కంట్రీ అయితే మన వాళ్ళు వెనక్కి రావాలి. మీరు బ్రిటిష్ అనేది ఇంకా ప్రత్యేకత. బ్రిటిష్ రాజు చర్చ్ కూడా హెడ్. అందరూ అక్కడ సెక్యులర్ కంట్రీ అయినా ది కింగ్ ఆఫ్ ద కంట్రీ ఇది హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ హెడ్ ఆఫ్ ద చర్చ్. అంత అయినా కూడా అక్కడ ఒక ప్రాక్టీసింగ్ హిందూ రిషీస్ నాకు బహిరంగంగా నేను హిందువును అని చెప్పి హిందూ మతాన్ని ఆచరిస్తూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా పూజలు చేసి అక్కడికి ప్రధానమంత్రిగా గృహప్రవేశం చేసేటప్పుడు కూడా గోవును తీసుకెళ్ళాడు ఇంట్లకు. అలాంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు కదా. మరి అది సెక్యులర్ కంట్రీ అయినా అక్కడ రాజే హెడ్ ఆఫ్ ద చర్చ్. అక్కడ మీరు చూడండి, కావాలంటే కింగ్ ఇది హెడ్ ఆఫ్ ద చర్చ్. మరి అలాంటి అప్పుడు మన దగ్గర రాజ్యాంగం ఏ వివక్ష చూపద్దు, నీకు నమ్మకం, విశ్వాసం, ఆచరణ కలిగే స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పినాక ఇండియా సెక్యులర్ కాకపోతే ఏమవుతుందో చెప్పండి నాకు. ఆ మాటకైతే హిందూయిజమే సెక్యులర్, ఎస్ అది కరెక్ట్, దానికి ఎవరు అభ్యంతరం లేదు. హిందూయిజంలో హిందూ ధర్మశాస్త్రాలు మీరు చదవండి, ఇందులో అనేక అంశాల్లో లౌకికపరమైన హైలీ సెక్యులర్ అంశాలు ఉంటాయి. హిందూయిజానికి కొత్తగా సెక్యులరిజం నేర్పాల్సిన అవసరం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ దానికి ఇచ్చే ఇంటర్ప్రిటేషన్ తప్పవడం వల్ల ప్రాబ్లం. నేను అనేకసార్లు చెప్పాను, ఉపనిషత్తులో చెప్తారు, ఈశా ఉపనిషత్తులో ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించే హక్కు లేదు అని చెప్తారు. ఈ సెక్యులరిజం కాదా ఇది? ఒక మెజారిటీ మైనారిటీ పక్క పెట్టు, జీవరాశి మరో జీవరాశి అన్నారు. మనిషికి దోమకు, మనిషికి నీకు హాని కలిగితే తప్ప దోమ నువ్వు చంపద్దు. ఇది ఉపనిషత్తు చెప్పే ధర్మం. ఇదే చెప్పేది. ఒక హిందూ ముస్లిం పక్క పెడదాం, ఉపనిషత్తులు అది కూడా కాదు. ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించకూడదు. అంత అద్భుతమైనటువంటి, అంత సార్వజనీనమైన, విశ్వజనీనమైన ధర్మాన్ని ఉపనిషత్తులు చెప్పాయి. ఉపనిషత్తులు ఏం చెప్తారు? మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అని చెప్తారు. ఒక్కవైపు నుంచి ధర్మం చెప్పలేము. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు, ఎవరి యందు భక్తిని కలిగి ఉన్నా వారి యందు భక్తిని నేనే కలిగిస్తాను అర్జున అన్నాడు. నా యందే భక్తి ఉండవని ఎక్కడ చెప్పలేదు శ్రీకృష్ణ పరమాత్మ. ఏ భక్తుడు ఏ భగవంతుని కొలిచినా ఆ భగవంతుని పట్ల భక్తి కారణం శ్రీకృష్ణుడే. ఇది భగవద్గీత చెప్పినటువంటిది. మహాభారతంలో వేదవ్యాసుడు చెప్తాడు, శ్రీ విఘ్నేశ్వరుడు అంటాడు, ఇన్ని 1,00,000 శ్లోకాల పైన చెప్పారు, 1,700 శ్లోకాలు. ఇంత పెద్దగా చెప్పాలా, చిన్నగా చెప్పండి అంటే 6 శ్లోకంలో చెప్తాడు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటాడు. పరోపకారం చేయడానికి మించిన పుణ్యం లేదు, ఇతరులకు కష్టపెట్టడం మించిన పాపం లేదు అంటాడు. ఇంతకన్నా సెక్యులరిజం ఏమున్నదండి? 100% కరెక్ట్. హిందూ ధర్మమే లౌకికమైంది. అయితే హిందూ ధర్మంలో అనేక అంశాలు చేర్చి దాన్ని నేను అనేది హిందూ ధర్మం లౌకిక అనేవారు ఈ సెక్యులర్ ట్రెడిషన్స్కు హిందూ ధర్మంలో ఉన్న ఈ సార్వజనీన విశ్వజనీన విలువలకు మీరు ప్రతీకగా ఉండండి. అదే హిందూ ధర్మాన్ని కాపాడుతుంది, సమాజాన్ని కాపాడుతుంది. కానీ అది కాదు కదా మీరు చెప్పేది. విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు కదా. హిందూ ధర్మం విద్వేషాన్ని ఒప్పుకోదు, శత్రువును కూడా విద్వేషం ఒప్పుకోదు. హిందూ ధర్మం యొక్క గొప్పతనం అది. హిందూ ధర్మం అసభ్యంగా మాట్లాడని ఒప్పుకోదు. మీకు ఎక్కడైనా రామాయణం చదవండి,
రావణుని పట్ల శ్రీరామచంద్రుడు అసభ్యంగా మాట్లాడిన ఒక్క ఉదాహరణ చూపెట్టండి. మరి రావణుడు శ్రీరామచంద్రుడు చేసిన అన్యాయం మామూలు అన్యాయం కాదు కదా. మరి ఎక్కడన్నా ఇవాళ మన ట్రోల్స్ మాట్లాడతారు చూడు బూతులు. మరి ఇది శ్రీరాముని కొలిచేవారు చేయొచ్చా? ఎక్కడ ఉందా? శ్రీకృష్ణుడు కంసుని గురించి మాట్లాడినట్టుందా? పాండవులు కౌరవుల గురించి అసభ్యంగా మాట్లాడినట్టు ఎక్కడైనా ఉందా? అది మన హిందూ ధర్మం ఒప్పుకోదు. హిందూ ధర్మం శత్రువుల్ని సైతం కరుణతో దయతో చూడమని చెప్పేటువంటి గొప్ప ధర్మం అయ్యా. యుద్ధ సమయంలో నేను టీవీలో చూశాను. యుద్ధ సమయంలో తండ్రి తిథి పెట్టాల్సి వస్తే అక్కడ బ్రాహ్మణుడు దొరకకపోతే శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు రావణాసురుడిని ఆహ్వానిస్తాడు. రావణుడే పౌరోహిత్యం అక్కడ తిథి పెట్టిస్తాడు. ఇదే హిందూ ధర్మం అని చెప్పేది కరెక్ట్. అది కానీ దట్ డజంట్ మీన్ భారత రాజ్యాంగం సెక్యులర్ కాదని కాదు కదా. నిజంగానే తమిళనాడు గవర్నర్ కానీ ఇంకెవరైనా ఇప్పుడు నేను చెప్పిన హిందూ ధర్మంలోని సార్వజనీన విశ్వజనీనమైన అంశాలకు ప్రతీకగా ఉంటే అంతకు మించిన హిందూయిజం హిందూ ధర్మం ఇంకోట్లేదు. సమాజం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. కానీ ఆ విద్వేషం అలా రెచ్చగొడుతున్నప్పుడే సమస్య వస్తుంది కదా. అందువల్ల మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఆఖరికి పోనీ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ రాజ్యాంగాన్ని మొదలు పెట్టడానికి మెజార్టీ ఒప్పుకోలేదు. ఆఖరికి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అంటే ఓత్ దేవుని పేరిట ప్రమాణం చేస్తే తప్పేంటి సెక్యులర్ స్టేట్లో అని చర్చ జరుగుతుంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో, రాజ్యాంగ నిర్ణాయక సభలో. ఏ మతమైనా దేవుడు ఉంటాడు కదా. దేవుడైతే ప్రతి మతానికి ఉంటాడు. ఈ మతం అనకండి, దేవుడి పేరిట అనండి అని చర్చ జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ దాన్ని అంగీకరిస్తుంది. అంగీకరించి ఏం చెప్తుందంటే దానికి ఆల్టర్నేటివ్ కూడా ఉండాలని చెప్తుంది. అందుకే మీరు గమనించండి, ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళు దైవ సాక్షిగా చేస్తారు, ఆత్మసాక్షిగా కూడా చేస్తారు, మనస్సాక్షిగా కూడా. మీరు మీరు చూడండి, మీరు రాజకీయ నాయకులు ఎవరైనా ప్రమాణ స్వీకారాలు గమనించండి, దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము అంటారు. కొంతమంది మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నామంటారు. ఎందుకులే నేను చేసే తప్పులు మళ్ళీ దేవునికి అంటొద్దని అనుకుంటారేమో, మనస్సాక్షిగా కూడా ప్రమాణం చేస్తారు. మంచిదే కదా. ఈవెన్ మీరు ఏ ప్రమాణమైన ఎమ్మెల్యే నుంచి ప్రధానమంత్రి వరకు. అందువల్ల రాజ్యాంగం అంత గొప్పగా చెప్పింది. మీరు అన్నది నిజమే, ప్రతి మతంలో దేవుడు ఉంటాడు. కానీ దేవుడు నమ్మని వాడు కూడా ఉంటాడు కదా. లేదా దేవుడి పేరు చెప్పదలుచుకుని వాడు ఉంటాడు నమ్మేవాడైనా. ఎందుకులే రేపు నేనేమైనా తప్పు చేస్తే మళ్ళీ దేవుడి మీద ప్రమాణం చేసి తప్పు చేద్దామని అవుతానని భయపడేవాడు ఉంటాడు. అందువల్ల మనస్సాక్షిగా చేస్తారు. అంత లిబరల్ కాన్స్టిట్యూషన్. ఇంతకన్నా సెక్యులరిజం ఇంకేమని చెప్పండి. సో సెక్యులర్ కాదు ఇండియా అంటే, యూరోపియన్ కాన్సెప్ట్ అంటే ఎట్లా? ఇది భారతీయత కాదా? హిందూ ధర్మంలో లేదా ఈ లౌకికవాదం? ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశిపైన ఆధిపత్యం చెలాయించకూడదంటే ఇక అది హిందూయిజం కాకపోతే అది ఇంకేంటండి? అది యూరోపియన్ అవుతుందా? యూరోప్లో కొట్టుకుదచ్చారు కదా ప్రొటెస్టెంట్లు, మీకు క్యాథలిక్లు కొట్టుకున్నారు. అది నేషనలిజం అవుతుందా? అది జాతీయత అవుతుందా? మన దేశంలో అన్ని మతాలు అన్ని కులాలకు చెందిన వాళ్ళు బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడారు కదా. అందువల్ల భారతీయ రాజ్యాంగం రీత్యా, సుప్రీంకోర్టు తీర్పుల రీత్యా రాజ్యాంగంలో ఉన్న అధికారాలను చదివితే అర్థమవుతుంది ఇది లౌకిక రాజ్యాంగం అని. దానిపైన అనుమానాలు ఎందుకు, దానిపైన